బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ మొత్తం ఒక 24 అవర్స్ వరకు ఓన్లీ రెస్ట్ మీద ఉందనుకో, దానికి అప్పుడు కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది. మన సెల్స్ రిపేర్ అవ్వడం కానీ, బ్రీతింగ్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కూడా దానికి ఎనర్జీ కావాలి. అందరికీ తెలుసు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ అని, ఇంకా వెయిట్ పెరగాలంటే క్యాలరీ సర్ప్లస్ అని. కానీ వీడియోస్లో చాలామంది చెప్తూ ఉంటారు, మేము కటింగ్ చేస్తున్నాం, మేము 1400 క్యాలరీస్ తింటున్నాం, మేము 1500 క్యాలరీస్ తింటున్నామని. అలా వాళ్ళ బాడీ బట్టి, వాళ్ళ ప్రాసెస్ బట్టి, వాళ్ళ గోల్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరు అంతే 1400-1500 క్యాలరీస్ తింటే మనకు డైలీ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఓపిక సరిపోదు. సడన్గా మనకు తల తిరిగిపోయినట్టు అవుతుంది, మన బీపీ లో అయిపోద్ది, మజల్స్ అనేటివి రికవరీ కాకుండా మీకు సోర్నెస్ పెరిగిపోయి బాడీ మొత్తం అంగం అవుతుంది. అందుకే మీరు క్యాలరీ డెఫిసిట్ స్టార్ట్ చేసినప్పుడు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 200-300 క్యాలరీస్ డెఫిసిట్ చేస్తేనే సరిపోతుంది. ఒక 3-4 మంత్స్ ముందు మైనర్గా షోల్డర్ ఇంజరీ అవ్వడం వల్ల మన వర్కౌట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా వస్తలేవు. అందుకే బాడీ కండిషన్ కూడా చాలా తగ్గిపోయింది. కానీ లాస్ట్ 10 డేస్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఐ హోప్ ఇంకొక 10 డేస్లో మన వర్కౌట్ అనేవి బ్యాక్ వచ్చేస్తుంది.